అండి ఈరోజు మళ్ళీ ఒక రెమెడీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మోకాల నొప్పికి హాస్పిటల్కి వెళ్ళినాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మోకాలు అరిగిపోయింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. నేను ఈ చిన్న వయసులోనే మోకాలు అరిగిపోతే నేను ఎలా ఇంకా నడిచేది అని చాలా అయితే బాధపడాను ఫ్రెండ్స్. అప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పిందనమాట. బాలింతల్లో పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు, పుష్పవతులు అయినప్పుడు, ముఖ్యంగా ఎముకలు ఇరిగినప్పుడు ఈ ఆకునైతే చాలా మంచిగా వాడతారు ఫ్రెండ్స్. దీంట్లో ఎన్ని బెనిఫిట్ ఉన్నాయంటే మీ నొప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నిజంగానే ఏం లేదు, మనం వేడి నీళ్ళు మామూలుగా ప్రతి ఒక్కరము పోసుకుంటాం కదా, ఆ నీళ్ళలో ఇది ఆకేసి ఉడకబెట్టుకొని మనము నీళ్ళైతే పోసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆకు ఇది మన ఇండ్ల ముందర ఉన్నా కూడా మనం గమనించాం ఫ్రెండ్స్ నిజంగానే. ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు అనేది ఎక్కువగా ఉంటాయి. మనం అనుకుంటాము ఆయుర్వేదము మనకి పనికి రాదు ఈ కాలము అని. అదేం లేదు ఫ్రెండ్స్, మనం చేస్తే ప్రతి ఒక్క పని కూడా మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనము కాగబెట్టుకుని ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఆవు మూత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో ఇది ఆకేసి మంచిగా కాగబెట్టి దీని ఆకులన్నీ చేతి మీద ఏడైతే ఇరిగిందో అక్కడ ఈ ఆకులన్నీ పెట్టి కడతారు ఫ్రెండ్స్. చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. నిజంగానే నాకు బాగా అయిపోయింది, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఊరికే హాస్పిటల్లో చెప్పిన మాటలకి మీరు భయపడిపోయి ఏదో ఊహించుకొని, అది కాల్షియం టాబ్లెట్లు తింటే కిడ్నీలు పాడవుతాయి అని చెప్పారు. ఇప్పుడు మనం ఎన్ని లక్షలు పెడితే మన ఆరోగ్యం వస్తుంది చెప్పండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలుగుతాము. లేకుంటే ఏం చేయగలుగుతాం చెప్పండి. కిడ్నీ అంటే ఏం తమాషానా చెప్పండి. మాత్రలు అయితే మింగుతాము. కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారు ఫ్రెండ్స్ ఈ కాలం చెప్పండి. కిడ్నీ ఏమన్నా చిన్నదా? అందుకు మనం కొంచెం కష్టపడితే ఇలాంటి రెమెడీతోనే మన నొప్పులన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి కూడా మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇది మటుకు మీరు మానకండి. నిజంగానే చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేను వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా మంచి బెనిఫిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా?